సరే కాలేజీ మీ కాలేజీకి సైకిల్ మీద కాలేజీకెళ్ళిన బీర్లయ్య గారికి ఇంత పెద్ద బిల్డింగులు, ఇన్ని కార్లు, ఇంత పైసే ఎట్లా? ఈ సీక్రెట్ ఏంది? డెవలప్ అవుతాడు. ప్రతి మనిషి డెవలప్ అవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతాడు. హ్మ్. నేను పాల సంఘం చేసిన, హ్మ్. నీటి సంఘం చేసిన, హ్మ్. సర్పంచ్‌గా చేసిన. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత రియల్ ఎస్టేట్ కలిసొచ్చింది. హ్మ్. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన. కంపెనీ పేరు ల్యాండ్‌లు కొన్నా. హ్మ్. ల్యాండ్ పర్చేజ్ చేసిన. హ్మ్. దానివల్ల నాకు రూ. 4 వచ్చినాయి. ప్రజలకు సేవ చేస్తున్నా. బీర్లా ఫౌండేషన్ పెట్టిన. నాతో పాటు 90 నా మిత్రులు బీర్లా ఫౌండేషన్ సభ్యులున్నారు. నేను ఎమ్మెల్యే కాకముందుకే సేవా కార్యక్రమాలు చేసిన. ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా చదువు కావాలన్నా, లేకపోతే పెళ్ళిళ్ళకొచ్చినా హ్మ్. అడిగిన తడుగా నాతోటి ఉడతా భక్తి సాయం. హ్మ్. సాయం అంటే 5, 10 వేలు చెంత సాయం కాదు. కానీ నేను మీ బిడ్డను, మీకు అండగా ఉంటాను. ఒక మనోధైర్యం కల్పించి సాయం చేస్తే దానికి ఎదగకపోవడం ఏంది? హ్మ్. కష్టపడ్డ ప్రతి వ్యక్తి ఎదుగుతాడు. ఇయాల మాజీ మంత్రి మల్లారెడ్డి ఏమంటాడు? నేను పూలమ్మినా, పాలమ్మినా. అవును. మరి ఆయన ఆ రోజు పూలమ్మిన, పాలమ్మిన రోజు ఎట్లుంటే ఎంత స్థాయిలో ఉండడు? ఆయన జవహర్ నగర్‌ను గూడా అమ్మేసిండు. ఆ? మొత్తం మేడ్చల్‌లో జవహర్ నగర్‌ను గూడా ఏం అమ్మేసిండు. అమ్మిండో, అవును. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండు? అవును. ఇప్పుడు మంత్రి అయినాక అమ్మొచ్చు. హ్మ్. హ్మ్. ఇయాల నేను ఎమ్మెల్యే అయినా. హ్మ్. ఎమ్మెల్యే కాకముందుకే నా ఆస్తులు ఎన్నో చూడండి ఒకసారి. హ్మ్. అరే నా మీద బడనోళ్ళు నా ఎదుగుదల చూసి ఓర్వలేక హ్మ్. ఎంత ఏది కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. హ్మ్. అరే నిజంగా నాకు పరిచయం అనిపిస్తుంది. ఆయన నాకు సంతోషం. నేను లక్షలు పెట్టి ఆడియకున్నా వాళ్ళే రోజు ఆడిస్తున్నారు. హ్మ్. మొన్న మిత్రుడు ఫ్రీ పబ్లిసిటీ. బీఆర్కే న్యూస్ కలిసిండు. ఆయన ఎవడో నాకు తెలియదు. నేను అసెంబ్లీ ఆ మీడియా పాయింట్ మాట్లాడుతూ అన్నాడు ఏందన్నా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ అట ఆయన ఆ! ఆ! అంటుడు అన్న రోజు అని రోజు రాసుకోబోయి హ్మ్. నా ఆలేరు ప్రజలకు నాకు తెలుసు. హ్మ్. ఎవరైనా ఒక రైతు వచ్చి అన్నా నా దగ్గర అన్యాయం అయింది, లేకపోతే నా కస్టమర్ వచ్చి నాకు నష్టం అయిందని అంటే నేను దానికి జవాబు ఇస్తా. హ్మ్. అరే వాళ్ళకేదో డబ్బులు ఇవ్వదని వాళ్ళకి ఇవ్వాలి. నేను ప్రజలకు జవాబుదారిని. మీ మీడియా కాదు. మీడియాలో మంచి మీడియాలు ఉన్నాయి. మీలాంటి మీడియా మంచిగా చూపించే మీడియాలు ఉన్నాయి. కానీ కొంతమంది మరి ఆ పని కట్టుకొని వాళ్ళకు తెలియకనా తెలుసా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. నేను దర్జాగా వ్యాపారం చేసిన న్యాయబద్ధంగా టీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్లే నేను చేసిన. నేనేమైనా చిన్న అన్యాయం చేసి ఉంటే వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళ పోలీసే కదా, వాళ్ళ కలెక్టరే కదా, వాళ్ళ ఆర్డీఓనే కదా. ఇప్పటికీ నా మీద ఒక్క సింగిల్ ఏదైనా తప్పు ఉంటే చూపించమంటున్నా. హ్మ్. ఇక మీడియా ద్వారా ఈయన ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా అంటాడు, వీళ్ళ ఇట్లా అంటాడు, పుల్లే అంటాడు, ఐలే అంటాడు. ఇవన్నీ నాకొద్దు. నేను ప్రజలు నమ్ముకొని పోతున్నా. ప్రజలు నన్ను విశ్వసించిర్రు. ఇంకా 4 సార్లు ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఓట్లు అడిగి ప్రజల ఓట్లతోటి అది తప్ప ఏ మీడియానో లేకపోతే ఎవరో ప్రచారం చేసినంత మాత్రం అయిదా? జనానికి తెలవాలి. బీలైలే అయిన వాడు ఎట్లాంటి వాడు, ఏం చేస్తాడు. నువ్వు 10 రోజులు మీడియా అంటే ఇవాళ చూసిన మీడియా రేపు చూసి ఏమంటాడు?